వీక్షకులు మన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఓం క్రిసిపీ రెసిపీస్. ఈరోజు ఐటమ్ రసమలై. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈరోజు రసమలై చేసుకుంటున్నాము. 1 లీటర్ పాలు పోసుకొని గరం చేసుకుందాం. 1 లీటర్ పాలు తీసుకొని గరం చేసుకుందాం. ఇట్లా బాగా కలుపుకుంటుండాలి. మంచిగా గరం అయినాయి కదా. దీంట్లోనే ఇప్పుడు ఒక నిమ్మకాయ, సగం నిమ్మకాయ పిండుకోవాలి. పాలు విరగొట్టుకోవాలి. ఇట్లా ఇట్లా కలుపుకోవాలి. విరిగేదాక కలపాలి. పాలు విరిగేదాక కలపాలి. ఇట్లనే కలుపుతుండాలి ఇంతసేపటి వరకు. 1 నిమిషంలో పాలు విరిగిపోతాయి. ఇప్పుడు పాలు విరిగిపోయినాయి కదా. ఈ విరిగిపోయిన పాలను ఉడగట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి బంద్ చేసుకుందాం. ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇట్లా ఉడగపోసుకుందాము. ఇట్లా ఇట్లా ఉడగపోసుకొని ఇట్లా ఉడగట్టుకున్నాం కదా. ఇట్లా గట్టిగా ఒక 15 నిమిషాలు దీన్ని గట్టిగా కట్టుకోవాలి. విరగొట్టిన పాలు పక్కకు పెట్టుకున్నాం కదా. మళ్ళీ సపరేట్ ఒక 1/2 లీటర్ తీసుకొని చిక్కగా ఆగబెట్టుకోవాలి. ఇట్లా దగ్గరకు వచ్చే వరకు మంచిగా మసల పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు టైం పడుతుంది ఈ పాలు మరిగే వరకు. ఈ పాలల్లో 1/4 కిలో చక్కెర పోసుకోవాలి. చక్కెర పోసుకొని బాగా మరిగించుకోవాలి. ఇట్లా 1 నిమిషం అయినాక పక్కకు పెట్టుకుందాం. ఇది ఇప్పుడు మనము విరగొట్టుకున్నది తీసుకున్నాం కదా. ఇట్లా వేసుకోవాలి మంచిగా. ఇట్లా వేసుకొని ఇట్లా మొత్తం ఇట్లా స్మాష్ చేసినాం కదా. ఇట్లా మొత్తం స్మూత్గా చేసుకున్నాక ఇవి ఇట్లా ముద్దలకి వేసుకొని ఇట్లా ఒక్కొక్కటి పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా ఇట్లా అన్నీ ఇదే విధంగా వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ ముట్టించుకొని నీళ్ళు పెట్టుకున్నాం కదా. ఈ నీళ్ళల్లో తగినంత చక్కెర వేసుకోవాలి. ఈ చక్కెర ఎందుకు వేసుకుంటున్నా అంటే రసమలైకి పట్టనికి వాటర్లో వేసుకుంటాం కదా. దీనికి చక్కెర అనేది స్వీట్ అనేది పడుతుంది. ఈ నీళ్ళు మొత్తం మసలాలి. బాగా మసిలిన తర్వాత ఇవి వేసుకుందాం అందులో. ఇప్పుడు ఈ నీళ్ళు మసులుతున్నాయి కదా. ఇందులో ఒక్కొక్క ముద్ద ఇట్లా వేసుకుందాం. ఇట్లా వేసుకున్నాక 1 సెకండ్కి తీసేసుకుందాం. ఈ రసం అనేది ఆ ముద్దలలో పోయి మంచిగా స్వీట్ పడుతుంది. ఇట్లా పైనకు వచ్చినాయి కదా. ఒక్కొక్కటి తీసేసుకుందాం. ఇట్లా ఇందులోకి స్వీట్ అనేది పోయింది. ఇలా పక్కకు తీసుకుందాం. ఇట్లా అన్నమాతు పక్కకు తీసుకోవాలి. ఇట్లా ముందు పాలు వేడి చేసుకున్న దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాము. ఫుడ్ కలర్ వేసుకొని ఈ రసమలై ఇందులో వేసుకుందాం. ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలి.
ఇప్పుడు దీనిపైన బాదం పప్పు, కాజు ఇట్లా వేసుకుందాము. ఇంతే, నేను చెప్పినట్టు వేసుకోర్రి, బాగుంటుంది. ఇంట్లోనే చేసుకోవాలి. ఇట్లా ఒక్కొక్కటి తీసుకొని తినాలి. చాలా బాగుంటుంది. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీరు అందరూ. అంతే.